హాయ్ అండి. అందరికీ నమస్కారం. నా పేరొచ్చేసి రమారెడ్డి. మెలోడీ వైబ్స్ ఛానల్‌ని ఆదరిస్తున్న మీ అందరికీ 13,000 మంది నా కుటుంబానికి ధన్యవాదాలు. నేను ఈరోజు మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఏంటి మేడం అని అంటారా? చెప్తాను. మన మెయిన్ ఛానల్ వచ్చేసి మెలోడీ వైబ్స్ కాదు. మన మెయిన్ ఛానల్ వచ్చేసి రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఈ రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ అనేది 2022 కరోనాలో ఇంజినీరింగ్ చదువుతున్నటువంటి స్టూడెంట్స్ కోసం స్టార్ట్ చేశాను. ఆల్ ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్ కోర్ సబ్జెక్టులు అనేవి చెప్తాను. అది నా ప్రొఫెషన్. కానీ నా ప్యాషన్ ఏంటి అనంటే, మనం 80స్‌లో పుట్టి 90స్‌లో పెరిగి అండ్ 2000లో బ్రతుకుతున్న మనలాంటి వాళ్ళ కోసం మెలోడీ, అప్పటి సంగీతం, అప్పటి సినిమా పాటల్ని ఏ విధంగా మనం ఒక్కసారి మళ్ళీ చూడొచ్చు డిఫరెంట్‌గా అనడానికి నేను నా ఛానల్ నుంచి ఒక చిన్న ప్రయత్నం అండి. దాన్ని మీరు ఆదరించినందుకు కృతజ్ఞతలు. అండ్ చాలామందైతే నన్ను అడుగుతున్నారు. ఏమని? మేడం, మీరు వీడియోస్ ఎలా ఎడిట్ చేస్తున్నారు? మరి లిరిక్స్‌తో ఎలా ఇస్తున్నారు? వితౌట్ లిరిక్స్ ఎలా ఇస్తున్నారు? అండ్ ఇంకేంటి, ఏఐ యూజ్ ఎలా చేస్తున్నారు? మరి చాట్‌జీపీటీ యూజ్ చేయొచ్చా? చేసి ఎలా ఎడిట్ చేస్తున్నారు? మేడం, ఓల్డ్ సాంగ్స్‌కి రీమిక్స్ ఎలా చేయాలి మనం? అండ్ ఆడియో, విజువల్స్ రీమిక్స్ ఇవన్నీ ఎలా చేస్తున్నారు? అండ్ దాంతో పాటు వీడియోస్‌ని ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు? మరి కాపీరైట్ లేకుండా వీడియోస్‌ని ఏ విధంగా హ్యాండిల్ చేస్తున్నారు? ఇలాంటి చాలా చాలా క్వెషన్స్ అనేవి నాకు కామెంట్స్ రూపంలో వస్తున్నాయి. వాళ్ళందరి కోసం, మీరు ఇన్‌ఫ్లుయెన్సర్సే కావచ్చు, నా స్టూడెంట్సే కావచ్చు, హౌస్ వైఫ్స్, మదర్స్, ఫాదర్స్ అండ్ జాబ్ హోల్డర్స్ ఎవరైనా సరే, మీకు కూడా ఇలాంటి ప్యాషన్ ఏదైనా ఉందా? లేదు, మేము టైలరింగ్ చేస్తాము, మేము ఒక ఎడ్యుకేషనల్ ఛానెల్ పెట్టాలనుకుంటున్నాము, లేదా నేను ఏదైనా నేర్పించాలనుకుంటున్నాను, ఇంట్లో జరిగేదే చూపించాలి. అలాంటి వాళ్ళందరికీ ఏ షార్ట్, మేడం నేను కుకింగ్ చేస్తున్నప్పుడే సాంగ్ పెట్టాలనుకుంటున్నాను, అలాంటి ప్రతి ఒక్కటి నేను మీకు నేర్పిస్తాను. ఎలా? నేను ఏదైతే ఎడిట్ చేస్తున్నానో, ఓకే, ఏంటి మై ఎవ్రీడే వర్క్ అనేది నేను మీతో షేర్ చేస్తాను ఈ రోజు నుంచి. అది ఎలా అంటే, ఏ షార్ట్‌ని ఎలా ఎడిట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత మరి షార్ట్స్‌కి కూడా థంబ్‌నెయిల్ ఇవ్వొచ్చా? ఎలా క్రియేట్ చేయాలి నార్మల్ థంబ్‌నెయిల్స్ అనేవి. అండ్ దాంతో పాటు ఏఐ టూల్స్ ఎలా యూజ్ చేస్తాము మనం షార్ట్స్‌లో. అండ్ చాలా అందరికి ఏఐ యూజ్ చేస్తే మానిటైజేషన్ కాదు అంటారు కదా! మనం డైరెక్ట్ యూజ్ చేయొద్దు. ఇండైరెక్ట్‌గా ఎలా వాడాలో నేను నేర్పిస్తాను. అండ్ దాంతో పాటు ఏ టైటిల్ అనేది వైరల్ అయ్యే ఛాన్స్ ఉంది. అసలు మీకు సాంగ్ తెలీదు. ఏదో షార్ట్ జూస్తున్నారు. అక్కడ మీకు నచ్చింది. దాన్ని ఎలా తీసుకురావాలి? వేరే వాళ్ళ ఛానెల్‌లో చూసాను. దాన్ని ఎలా తీసుకురావాలి? అండ్ మనకి అనుగుణంగా ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలి కాపీరైట్ లేకుండా అనేది నేను చెప్తాను. అండ్ ఏ టైంలో మీ షార్ట్ పోస్ట్ చేస్తే వైరల్ అవుతుంది. నేనైతే ఛానెల్ స్టార్ట్ చేసి 1 ½ మంత్ మాత్రమే అవుతుంది. ఈ 1 ½ మంత్‌లో మనకి 13,200 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. దాంతో పాటు నేను 150 ఎబోవ్ షార్ట్స్ అనేవి పోస్ట్ చేశాను. ఎవ్రీ డే 3-4 షార్ట్స్ పోస్ట్ చేస్తాను. అందులో ఏ టైంలో పోస్ట్ చేస్తే నాకు రీచ్ వస్తుంది. కొన్ని రీచ్ రాలేదు. దానికి డిఫాల్ట్స్ ఏంటి అనేవి నేను ఐడెంటిఫై చేశాను. అవన్నీ నేను మీకు మన డే 1, డే 2, డే 3 ఎడిటింగ్‌లో నేర్పిస్తాను. అండ్ మీరు కనుక నేర్చుకోవాలనుకుంటున్నారా? లేదా చాలామందైతే నా సబ్స్క్రైబర్స్ రీమిక్స్ చేస్తున్నారు. చాలా ధన్యవాదాలు. రీమిక్స్ చేసుకోవచ్చు. మనకెలాంటి ఆప్షన్ లేదు. చేసుకోవద్దు అనేదైతే లేదు. చేసుకోవచ్చు. కానీ చాలామంది పాపం ఒకవైపు నా సాంగ్ నేను ఎడిట్ చేసిన షార్ట్ పెట్టుకొని, ఒకవైపు వాళ్ళ వీడియో పెడుతుండ్రు. అలా కాకుండా మీ ఓన్‌గా అదే షార్ట్‌ని ఎలా రీమిక్స్ చేసుకోవచ్చు, ప్రతి ఒక్కటి నేను నేర్పిస్తాను. మీరు చేయాల్సింది, మీరు నాట్ ఓన్లీ మెలోడీ లవర్సే కాదు, ఎవరైనా కావచ్చు. ఎలాంటి ఇన్‌ఫ్లుయెన్సర్, మేడం నాకు ముగ్గులు బాగా వేయొచ్చు, నాకు బాగా మాట్లాడొచ్చు, బాగా సామెతలు చెప్పొచ్చు, బాగా వంట చేయొచ్చు, నేను బాగా తిరుగుతాను, వ్లాగ్స్ తీస్తాను. అండ్ అలాంటి వాళ్ళ ప్రతి ఒక్కరికి
మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి. మీకు నేను హెల్ప్ చేస్తాను. అండ్ మన రామారెడ్డి మ్యాథ్స్ అకాడమీ వచ్చేసి ఇప్పటికైతే 5,91,000 ఫ్యామిలీతో నడుస్తుంది. మీలాంటి వాళ్ళ ఆదరణ, మీరు గనక ఎవరైనా పెద్దవాళ్ళయ్యుండి వాళ్ళలో మీ పిల్లలు ఇంజినీరింగ్ చదువుతుంటే వాళ్ళందరికీ సజెస్ట్ చేయండి. ఓకే. ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. ఈ వీడియోకు లైక్, కామెంట్ అనేది కంపల్సరీ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.